వైసీపీ నేత సజ్జల మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారికి సిపిఆర్ఓగా చేశారు 5 ఏళ్ళు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఒక హోదాలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఎక్కడ ఇంతవరకు ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదు. మరి అలాంటి వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు వచ్చి అసలు ఎందుకు వచ్చినారో ఏదో చెప్పాల్సిన అవసరం లేదా? దానికి రెక్కి పెట్టి రాత్రి నుంచి ఎందుకు చేయాల్సిన అవసరం ఏముంది? ఆయన ఎక్కడ తప్పించుకొని తిరుగుతున్నాడా? పోనీ అంతా చేస్తే నాకు అర్థమవుతుంది. కేసు చూస్తే ఖచ్చితంగా అది ఏదో సోషల్ మీడియా రిలేటెడే ఉంటుంది. ఇంకా అది కూడా పూర్తి తెలియదు. వాళ్ళ మీడియాలో కనపడుతున్న దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ఇదేదో వచ్చింది. అది వైఎస్ఆర్సీపీ ఫేస్బుక్ దీంట్లో వచ్చింది. దానికని ఈయన తీసుకుంటారని అనుకోవాల్సి వస్తుంది. ఇంతవరకు అయితే అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. ఇది సిచ్యువేషన్. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. ఆయన ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ముఖ్యంగా ఈరోజు పాత్రదారులు ఎవరైతే పోలీస్ అధికారులు వచ్చారు కాబట్టి డీజీపీ ఆయన కూడా దీనికి ఆన్సర్ ఇవ్వాలి. దుర్మార్గం అందామా, దానికి మించి ఉంది. నిన్ను పెట్టింది మీరు ఉండేది చట్టాన్ని రక్షించాలా? లేదు ఏదన్నా జరిగింది అనుకుంటే అది తప్పుడు కేసు అయినా కనీసం ప్రొసీజర్ అయినా ఫాలో కావాలా? అది కూడా కాకుండా చేస్తే నేను ఎంతమంది చంద్రబాబు నాయుడు కోపం ఉంటే మా మీద ఉండొచ్చు, మీకెందుకు కోపము? పోలీస్ అధికారులకు అంత వాళ్ళ పనిముట్టులాగా పనిచేయాలి. ఇది మన హక్కుల ఉల్లంఘన, అమానుషం, అన్ని రకాలుగా ఖండించదగ్గది. దాన్ని ఖండిస్తున్నాం. సరే, చేయాల్సింది లీగల్గా ఫేస్ చేస్తాం. దీనివల్ల అది ఒకటి ఏదైతే టెర్రరైజ్ చేయాలనుకుంటారో ఆ పర్పస్ అయితే సర్వ్ కాదు. 2 ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం. ఒక మంచి కాజ్ కోసం, ఓ మంచి ప్రజల కోసం నిలబడిన పార్టీగా, అలాంటి నాయకుడితో కలిసి పనిచేస్తున్న కార్యకర్తలుగా, అడుగులు వేస్తున్న వ్యక్తులుగా, జగన్మోహన్ రెడ్డి గారితో గర్వంగా ఫీల్ అవుతున్న నాయకులుగా ఇలాంటి వీటికైతే ఏం బెదరం. మేము బెదరం కాబట్టి 14 నుంచి వీళ్ళ హెరాస్మెంటు భరిస్తూ కూర్చోవడం కూడా మా చేత కాదు. ఖచ్చితంగా ఈ 2-3 ఏళ్ల తర్వాత